రెండింట్లో మొదటి 8 కృష్ణుడు, తర్వాత 8 రాధ. కాబట్టి రాధాకృష్ణుల యొక్క జంటల యొక్క మంత్రము. దీన్ని చింతామణి మంత్రమని అంటారు, అనగా కోరిన కోరికలు తీర్చేటటువంటి మంత్రం. పంచపది అని కూడా పలుకుతారు కొంతమంది. ఇది రాధాకృష్ణ మంత్రం. మేము రాధాకృష్ణుల్ని ఎప్పుడు పడితే ఎప్పుడు చూడాలనుకుంటున్నాం, రాధాకృష్ణుల యొక్క అనుగ్రహం పొంది తరించాలనుకుంటున్నాం అనుకున్న వాళ్ళు తింటున్నా, తిరుగుతున్నా, త్రాగుతున్నా, ఆఖరికి మంచం మీద పడుకున్నా కంఠస్థం చేసి విడిచిపెట్టకుండా నిరంతరాయంగా ఈ మంత్ర జపం చెయ్యాలి. గోపీజన వల్లభ చరణాన్ శరణం ప్రపద్యే, 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 గోపీజన వల్లభ చరణాన్ శరణం ప్రపద్యే అంటూ గుక్క తిప్పుకోకుండా, ఎడతెరపి లేకుండా ఈ మంత్ర జపం చేసిన మహానుభావులు ఎంతోమంది సిద్ధి పొందారు. గర్గాచార్యుడి మంత్రం వల్లే గర్గభాగవతం రాయగలిగాడు. బ్రహ్మదేవుడి వ్రత ప్రభావం వల్ల, మంత్ర జపం వల్ల సృష్టి స్థితిలయ్యాలు చెయ్యగలిగాడు.